లాప్రోస్కోపీ సర్జరీ యూజువల్లీ అది డే కేర్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వన్ డే అడ్మిషన్ 24 hours అడ్మిషన్. పొద్దున్న చేస్తే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాము. దే కెన్ టేక్ అ లిటిల్ రెస్ట్ ఒక 3 to 4 days, దెన్ దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ ఇమీడియట్లీ. ఓకే. వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళు స్నానం చేసుకోవచ్చు, వాళ్ళు దే కెన్ వాక్ అరౌండ్ ఇన్ ద హౌస్, బట్ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. ఓకే. అండ్ వీ టెల్ దెమ్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్, కలవకూడదు కొన్ని రోజు వరకు. అండ్ హెవీ ఎక్సర్సైజ్ అదని చేయకూడదు ఒక 6 weeks వరకు. 6 weeks. ఓకే. ఒక 6 weeksకి దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఈవెన్ దే కెన్ గో Nearly టు 1.5 జిమ్. month. సో దట్ ఆఫ్టర్ దట్ దే కెన్ గెట్ బ్యాక్ టు ఆల్ ద రొటీన్ యాక్టివిటీస్. ఇది మయోమెక్టమీ ఫైబ్రాయిడ్ సర్జరీకి సేమ్ హోల్డ్స్ కోసం. ఇప్పుడు హిస్టెక్టమీని ఇప్పుడు మేము లాప్రోస్కోపీలోనే చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు మెనపాజ్ వస్తే వన్స్ దే రీచింగ్ మెనపాజ్, ఒక అమ్మాయికి 40-45 years దాటింది, సో దోస్ పేషెంట్స్ దే నీడ్ నాట్ డూ ఓన్లీ ఫైబ్రాయిడ్ రిమూవల్, వాళ్ళకి గర్భను తీపించుకోవచ్చు. బికాజ్ యాజ్ సచ్ గర్భ అక్కడ పెట్టుకొని ఏ మేజర్ ఫంక్షన్ లేదు. సో వీ డూ ఓన్లీ హిస్టెక్టమీ, సో యూట్రస్ రిమూవల్. సో చాలామంది భయపడతారు, అవును. తీసేస్తే మాకు దే ఫీల్ దట్ దే గెట్ వీక్, దే హ్యావ్ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ అది. రైట్. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్, మేము ఫైబ్రాయిడ్కి ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఆర్ హెవీ మెన్స్ట్రల్ పీరియడ్ మేము డిస్ఫంక్షన్ యూట్రైన్ బ్లీడింగ్ అని చెప్తాము, డియూబి, అరౌండ్ 40 years ఉమెన్కి. సో మెజారిటీ అక్కడ హిస్టెక్టమీ చేసినప్పుడు మేము ఓన్లీ యూట్రస్ని తీస్తాము, యూట్రస్ అండ్ ట్యూబ్స్ని, ఓవరీ తీయము. అది డిఫరెన్స్ వాళ్ళకి అర్థం అవ్వాలి. అన్ని ప్రాబ్లమ్స్ ఒక అమ్మాయికి ఎప్పుడు వస్తుంది, ఓన్లీ ఓవరీస్ తీస్తే, అందులో ఫంక్షనల్ ఓవరీస్. ఓకే. ఫంక్షనల్ ఓవరీస్ అంటే అది హార్మోన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓవరీ నుంచి వచ్చింది హార్మోన్స్ ఒక అమ్మాయికి హార్ట్కి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకే అమ్మాయి వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్ రాదు చిన్న వయసులో, దే ఆర్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ ఇట్ అన్లైక్ మెన్. ఇంకోటి బోన్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఓవరీ ఫంక్షనల్ ఉందంటే. మీరు చూడండి, పడిపోతే ఫ్రాక్చర్స్ అవుతుంది, అదని ఓల్డ్ పీపుల్ అవును. చూసి 60-70 yearsకి ఫ్రాక్చర్స్ అవుతుంది, బికాస్ అప్పుడు ఓవరీ ఫంక్షన్ లేదు. ఓకే. ఇంకోటి ఏమంటే ఓవరీస్ ఈస్ట్రోజన్ అదని ఏది సెక్రెట్ చేస్తుంది, ఇట్ కీప్స్ యువర్ స్కిన్ వెరీ నైస్. ఓకే. స్కిన్ అదని స్మూత్గా ఉంటుంది, రింకిల్స్ రాదు, ఈవెన్ వెజనల్ డ్రైనెస్ రాదు, వెజనల్ మాయిస్ట్నెస్ అదని ఉంటుంది. యూరినరీ బ్లాడర్కి అక్కడ యురెత్రా ఓపెనింగ్ ఉంటుంది కదా, అదను ఎక్కువ డ్రైనెస్ అదని ఉండదు టిల్ యూ హ్యావ్ హార్మోన్స్. దట్ ఈస్ ద రీజన్ 40-45-50 year old women ఆర్ వెరీ స్కేర్ టు రిమూవ్ యూట్రస్. వాళ్ళకి ఏం భయం, యూట్రస్ తీస్తే ఇదన్నీ రివర్స్ అవుతుందని. లేదు, ఓవరీస్ మేము మెయింటైన్ చేసి ఓన్లీ యూట్రస్ తీస్తాము. సో ఓవరీ ఫంక్షన్ అక్కడ కంటిన్యూ అవుతుంది. సో దే షుడ్ నాట్ గెట్ స్కేర్డ్ గర్భ తీపించుకోనికి, బికాస్ గర్భ ఒక్కసారి ప్రెగ్నెన్సీ కోసమే అది అవసరము. మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిందంటే అక్కడ గర్భ పెట్టుకొని అంత ఏం పెద్ద యూస్ లేదు.